వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ భాష. ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు. గల్ఫ్ కార్మికుల సంక్షేమం సీఎంను కలిసిన ఎన్ఆర్ఐ సలహా కమిటీ. మీ పిల్లలకు తమిళ పేర్లు పెట్టండి, నూతన వధూవరులకు సీఎం స్టాలిన్ పిలుపు. గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కొత్తగా ఏర్పడిన ఎన్ఆర్ఐ సలహా కమిటీ సభ్యులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తమ నియామకాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కమిటీ వివరణాత్మక నివేదికను నిర్వహించి సమగ్ర ఎన్ఆర్ఐ విధానం ద్వారా రాష్ట్ర ప్రవాసులకు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా గల్ఫ్ బోర్డు ఏర్పాటు కోసం ఒక నివేదికను సిద్ధం చేస్తుందని డాక్టర్ వినోద్ కుమార్ చెప్పారు. గల్ఫ్ ఆధారిత వలస కార్మికుల జీవితాలను మెరుగుపరుచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతను అనిల్ ఈరావత్రి పునరుద్ఘాటించారు. వారి సంక్షేమానికి నిర్మాణాత్మక మద్దతు ప్రాముఖ్యతను ఎత్తిచూపారు. తెలంగాణ ప్రభుత్వం గత నెల ఏప్రిల్ 10న అధికారికంగా ఎన్ఆర్ఐ సలహా కమిటీ ఏర్పాటును ప్రకటించింది. అంతకుముందు ఏప్రిల్ 21న కమిటీ సభ్యుడు స్వదేశ్ పరికిపండ్ల గల్ఫ్ కార్మికుల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా అధికారులను కోరారు. వారిని రాష్ట్రంలోని గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. కాగా గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిన విషయం తెలిసిందే. వారి సంక్షేమానికి సంబంధించిన అంశాలపై అధ్యయనం చేసి సమగ్ర ప్రవాస భారతీయ అనగా ఎన్ఆర్ఐ విధానాన్ని రూపొందించడానికి సలహా కమిటీని ఏర్పాటు చేస్తూ సిఎస్ శాంతికుమారి ఇటీవలే ఉత్తర్వులు జారీ చేశారు. 2 ఏళ్ల కాల పరిమితి గల ఈ కమిటీ వలస కార్మికుల సంక్షేమం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. గత ఏడాది ఏప్రిల్ 16న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ తాజ్ దక్కన్లో గల్ఫ్ సంఘాల ప్రతినిధులతో సమావేశమైన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గల్ఫ్ తదితర దేశాల్లోని అల్పాదాయ తెలంగాణ వలస కార్మికులకు ఆయా దేశాల్లో లభిస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది. దేశంలోని కేరళ, పంజాబ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో గల్ఫ్ కార్మికులకు అందుబాటులో ఉన్న సంక్షేమ పథకాలను ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది. ప్రవాస కార్మికుల సమస్యలను అర్థం చేసుకోవడానికి, పరిష్కారాలను కనుగోవడానికి ఈ కమిటీ గల్ఫ్ దేశాలను కూడా సందర్శిస్తుంది. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా సమగ్ర ప్రవాస భారతీయుల విధానం ఎన్ఆర్ఐ పాలసీ రూపకల్పనతో పాటు తెలంగాణ గల్ఫ్ అండ్ అదర్ ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు అనగా గల్ఫ్ తదితర దేశాల్లోని తెలంగాణ ప్రవాసీ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే అనిల్ ఈరావత్రి నేతృత్వంలోని ప్రతినిధి బృందంలో కమిటీ చైర్మన్ రాయబారి డాక్టర్ బిఎం వినోద్ కుమార్, వైఎస్ చైర్మన్ మంద భీమ్ రెడ్డి, సభ్యులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, చెన్నమనేని శ్రీనివాసరావు, గుగ్గిల రవిగౌడ్, నంగి దేవేందర్ రెడ్డి, స్వదేశ్ పరికిపండ్ల ఉన్నారు. తమిళనాడులో భాషా యుద్ధం మరో మలుపు తిరిగింది. రాష్ట్రంలో పుట్టబోయే పిల్లలకు, వ్యాపారాలకు తమిళ పేర్లు పెట్టాలని తమిళనాడు సీఎం స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పేర్లు పెట్టేటప్పుడు తమిళ భాషను మరింత వన్ని తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. నేను వివాహ కార్యక్రమానికి హాజరైనప్పుడల్లా వారి భవిష్యత్ బిడ్డకు అందమైన తమిళ పేరు పెట్టాలని నేను ఆ జంటను అభ్యర్థిస్తున్నాను అని స్టాలిన్ ఒక కార్యక్రమంలో అన్నారు. మేము తమిళనాడులో నివసిస్తున్న తమిళులం అయినప్పటికీ మేము తరచుగా ఉత్తర భారతీయ లేదా ఆంగ్ల పేర్లను ఎంచుకుంటాము. ప్రజలు దానిని నివారించి వారి పిల్లలకు తమిళ పేర్లు పెట్టాలని నేను కోరుతున్నాను అని సీఎం స్టాలిన్ అన్నారు. స్థానిక విక్రేతలకు విజ్ఞప్తి చేస్తూ, మీరందరూ మీ దుకాణాలను మీ పిల్లలుగా భావిస్తారు. వాటికి ఆంగ్ల పేర్లు ఉంటే దయచేసి వాటిని తమిళ పేర్లతో భర్తీ చేయండి. ప్రత్యేకమైన తమిళ పదాలను మీ దుకాణం గుర్తింపుగా చేసుకోండి. పేరు ఆంగ్లంలో ఉన్నప్పటికీ కనీసం తమిళంలో రాయండని సీఎం దుకాణదారులకు విజ్ఞప్తి చేశారు. తమిళ భాష గుర్తింపు గురించి మాట్లాడుతూ, ఒక నెల క్రితం రామేశ్వరంలో జరిగిన ర్యాలీలో ఇలాంటి సూచనే వచ్చింది. అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తమిళ గర్వం ప్రాముఖ్యతను ప్రస్తావించారని సీఎం గుర్తు చేశారు. తమిళనాడు నాయకుల నుండి తనకు వచ్చిన లేఖలను ప్రధాని ప్రస్తావిస్తూ, వారు తమిళ భాష పట్ల గర్వంగా చెప్పుకున్నప్పటికీ ఎవరూ తమిళంలో సంతకం చేయలేదని ఆయన గమనించారు. మనం తమిళం గురించి గర్వపడితే ప్రతి ఒక్కరూ కనీసం తమిళంలో సంతకం చేయాలని నేను అభ్యర్థిస్తున్నాను అని ప్రధాని మోదీ అన్న విషయం తెలిసిందే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. చూస్తూ ఉండండి వర్తమానం.